శ్రీమాత్రే నమః. విశేష లలిత అష్టోత్తర శతనామావళి ఇందులో ఉండేటువంటి నామాలకు మనం వరుసగా అర్థాలు గ్రహించుకుంటూ వచ్చాము. ఇప్పుడు 30 నామాల దాకా మనం వివరణ చెప్పుకున్నాము. ఈరోజు 31వ నామం నుంచి 35వ నామం దాకా ఉండేటువంటి నామాలకి అర్థాలు తెలుసుకుందాం. ముందుగా ఈ 5 నామాలు మనం చదువుకుందాం. కామకోటి మహాపద్మపీఠస్థాయై నమో నమః. శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమో నమః. సచామర రమావాణి విరాజితాయై నమో నమః. భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః. భూతేశాలింగనోద్భూత కటాక్షాయై నమో నమః. ఇవి ఈ 5 నామాలు కూడా. దీనిలో ఏం చెప్తున్నారు? కామకోటి మహాపద్మపీఠస్థాయై నమో నమః. కామకోటి మహాపద్మపీఠము. కామకోటి అంటే ఒక అర్థం ఏంటంటే అన్ని కోరికలకు కూడా అంత్యస్థానం. కోటి అంటే చివర ప్రదేశము అని. ఎన్ని కోరికలు ఉంటాయో మనుషులందరికీ మానవ లోకంలో, అన్ని కోరికలు కూడా తీరిపోయిన తర్వాత చిట్ట చివరి కోరిక ఏదైతే ఉంటుందో అటువంటి కోరిక శ్రీమాత వల్ల లభ్యమవుతుంది, సిద్ధిస్తుంది. అది ఏంటి? మోక్షప్రదము. ఇది మహాపద్మస్థానం. మహాపద్మాటవీ సంస్థ అని చెప్పి మనకి సహస్రనామాల్లో వస్తుంది. మహాపద్మాటవీ సంస్థ అంటే ఏంటి? ఇక్కడ అదే దానికి సమానమైనటువంటి అర్థంతోనే ఇక్కడ కూడా కామకోటి మహాపద్మపీఠ స్థాయి నమో నమః. అన్నిటికంటే చిట్ట చివరి కోరికలు కూడా తీర్చేటువంటి తల్లి అంటే మోక్షప్రదాయిని. ధర్మ అర్థ కామ మోక్షాలు కదా, 4 పురుషార్థాలు. ఆ కోటి స్థానం అంటే ఏంటి? ఆ చిట్ట చివరి స్థానాన్ని కూడా అనుగ్రహించేటువంటి తల్లి భక్తులకి అని చెప్పి అర్థము. కామకోటి మహాపద్మపీఠస్థ, అక్కడ ఆసీనురాలై ఉండేటువంటి తల్లి, ఆ పీఠాన్ని అలంకరించి ఉండేటువంటి తల్లి. అక్కడ దాకా చేరుకోవటం అనేటువంటిది బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి వీటినన్నింటినీ కూడా భేదించుకుంటూ వెళ్తూ ఉంటే ఈ సాధకుడు అంతదాకా ఆ కుండలిని శక్తిని గనక పైకి ఊర్ధ్వముఖంగా గనక నడిపించగలిగినట్లయితే అప్పుడు అక్కడ ఆ చిట్ట చివరి స్థానాన్ని చేరుకోగలుగుతాడు. ఇది బిందు స్థానం. ఆ బిందు స్థానమే శివ శక్తి ఐక్య రూపం కదా, శివాశివుల యొక్క స్థానం. అది శ్రీచక్రంలో ఉండేటువంటి ఆ బిందు స్థానం. అందుకని చెప్పి అక్కడ దాకా అమృత సిద్ధిని కలిగించేటువంటి ఆ సహస్రదళ పద్మంలో ఆసీనురాలై ఉండేటువంటి ఆ తల్లిని చేరుకోవటం అంటే అంత తేలికైనటువంటి పని కాదు. అయినా సరే అటువంటి కోరికను కూడా, అటువంటి సాధకుడికి అటువంటి చిట్ట చివరి కోరికను కూడా అనుగ్రహించేటువంటి తల్లి. ఈ నామానికి అర్థం తీసుకోవాలి. శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమో నమః. ఇది 32వ నామం. దీనికి అర్థం ఏంటి? శ్రీకంఠుడు అంటే శివుడు, మహాదేవుడు. శ్రీకంఠుడు అంటే గరళ కంఠుడు అని అర్థం. గరళాన్ని స్వీకరించాడు కదా పరమాత్మ. ఎప్పుడు గరళాన్ని స్వీకరించాడు? శ్రీ అంటే మనం ఏమనుకుంటాము? లక్ష్మీదేవికి పర్యాయపదంగా వాడుకుంటూ ఉంటాం. అన్ని ఐశ్వర్య సమృద్ధిని కలిగించేటువంటి తల్లి శ్రీ అని చెప్పి లక్ష్మీదేవికి పర్యాయపదంగా వాడుకుంటూ ఉంటే దానికి మరొక అర్థం ఏంటి? శ్రీ అంటే విషం అని కూడా అర్థం ఉంది. అందుకని శివుడికి, పరమేశ్వరుడికి శ్రీకంఠుడు అని కూడా పేరు ఉంది. ఇక్కడ ఏమంటున్నారు? అందుకని శ్రీకంఠ కుముద చంద్రికాయై నమో నమః. అటువంటి శ్రీకంఠుడికి, గరళకంఠుడికి ఆ కాలకోట విషాన్ని మింగి తన కంఠంలోనే ఉంచుకున్నటువంటి ఆ శివుడికి, శివుడి యొక్క నేత్రాలకు కుముద చంద్రికాయై నమో నమః. కుముదములు అంటే కలువలు, రాత్రిపూట విచ్చుకునేటువంటివి. పద్మాలు ఉంటాయి, కలువలు ఉంటాయి సరస్సుల్లో. అయితే పద్మాలకి కలువలకి ఎలా గ్రహించాలి మనం? తేడా దాదాపుగా 2 సమానంగానే ఉంటాయి మనలాగా చూసేటువంటి వాళ్ళకి, సామాన్యులకి. పగటిపూట సూర్యకాంతిలో విచ్చుకునేటువంటివేమో పద్మాలు, సూర్యాస్తమయం తర్వాత చంద్రోదయం కాగానే వికసిస్తూ ఉండేటువంటివేమో కలువలు. అందుకని శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమో నమః అన్నారు. చంద్రిక అంటే వెన్నెల. వెన్నెల రాగానే శ్రీకంఠుని యొక్క నేత్రములకు ఆనందాన్ని కలిగించేటువంటి చక్కని కలువలాగా వికసించేటువంటి తల్లి. చంద్రుడు రాగానే కలువలు ఏ విధంగా వికసిస్తాయో
శ్రీకంఠుని యొక్క నేత్రములకు ఆనందాన్ని కలిగించేటువంటి తల్లి అని చెప్పి ఈ నామానికి అర్థం చేసుకోవాలి. ఇది 32వ నామం. ఇక 33వ నామం చూడండి. సచామర రమావాణి విరాజితాయై నమో నమః. ఈ శ్లోకం చదవగానే మనకు వెంటనే సహస్రనామంలో ఉండేటువంటి శ్లోకం గుర్తుకు వస్తుంది. సచామర రమావాణి సమ్యదక్షిణ సేవిత. వాణి లక్ష్మి వాళ్ళిద్దరూ కూడా దక్షిణ భాగం అంటే కుడి పక్క, సవ్యం అంటే ఎడమ పక్క అని. ఇప్పుడు అదే నామాన్ని ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు. సచామర రమావాణి విరాజితాయై నమో నమః. రమా వాణి వీళ్ళిద్దరూ కూడా లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇద్దరూ కూడా ఇరుపక్కలా ఉండి శ్రీమాతకి వాళ్ళతో కూడి కలిసి శోభిల్లుతూ ఉండేటువంటి తల్లి. అంటే సర్వసంపత్ప్రదాయిని, విద్యాస్వరూపిణి, లక్ష్మీ కళలు ఉన్నాయి, సరస్వతి స్వరూపంగాను అనుగ్రహిస్తుంది శ్రీమాత. ఇటు లక్ష్మీ సమృద్ధిని కూడా కలిగిస్తుంది అని అర్థం చేసుకోవాలి. ముగ్గురమ్మల మూల పుటమ్మ, అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ అని చెప్పుకుంటాం కదా. ఆ విధంగా ఆ తల్లిని కనుక సేవించినట్లయితే లక్ష్మీ అనుగ్రహము కలుగుతుంది, చక్కని సరస్వతి అనుగ్రహం, విద్యాస్వరూపిణిగా కూడా వర్ధిల్లుతాడు వాడు, మంచి విద్య కూడా లభ్యమవుతుంది. అందుకని సచామర రమావాణి విరాజితాయై నమో నమః. అటువంటి తల్లి భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః. భక్తులందరికీ కూడా చాలా దాక్షిణ్యంగా ఉంటుంది. దాక్షిణ్యం అంటే ఏంటి? దయ. ఆ దయ కలిగినటువంటి చూపులు చూపిస్తూ ఉంటుంది కాబట్టి, ప్రసరింప చేస్తూ ఉంటుంది కాబట్టి భక్తానుగ్రహకారిణిగా ఈ నామంలో వర్ణిస్తూ ఉన్నారు. భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః. తల్లి యొక్క కటాక్షాంచలము అంటే నేత్రాంచలము, చూపు ఏ విధంగా ఉంటుంది? భక్తులను రక్షించటం ఎందే దయ కలిగి ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా ఈ తల్లి చూపు పడగానే ఆపదలన్నీ కూడా సమసిపోతాయి, తొలగిపోతాయి. క్షణకాలంలో అవన్నీ కూడా తీసివేయగలిగినటువంటి దక్షత కలిగినటువంటి తల్లి. దాక్షిణ్యం అంటే అర్థం కూడా చెప్పుకోవచ్చు, దక్షత అని కూడా చెప్పుకోవచ్చు. అందరూ కూడా అంత దక్షత ఉండదు కదా, అందుకనే దక్షిణామూర్తి స్తోత్రము అని చెప్పి నేను అంటాం. ఆ దక్షిణామూర్తి ఆయన, ఈ తల్లి దక్షిణామూర్తి స్వరూపిణి. ఆయన జనన మరణ దుఃఖ ఛేద దక్షం నమామి అంటాం. ఎందుకు అంత దక్షత ఆయన ఉన్నది అంటే జనన మరణం నుంచి, ఈ దుఃఖాల నుంచి కూడా విముక్తి చేసేటువంటి వాడు, ఆ దక్షత కలిగినటువంటి వాడు దక్షిణామూర్తి. ఈ తల్లి కూడా దక్షిణామూర్తి స్వరూపిణి అని చెప్పి ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం కూడా. అటువంటి దక్షత కలిగినటువంటి తల్లి అని. ఇంకొక అర్థం ఏంటి అంటే భక్తుల రక్షణ పట్ల చాలా దాక్షిణ్య భావంతో ఉండేటువంటి తల్లి అని 34వ నామానికి అర్థం. ఇంత కటాక్షాంచలం ఏ విధంగా చూపిస్తూ ఉంటుంది అంటే భూతేశాలింగనోద్భూత కటాక్షాయై నమో నమః. ఎక్కడ నుంచి వచ్చిందట ఇంత ఆనందం, సంతోషం, ఇంత దక్షత కూడా అంటే తల్లికి భూతేశ ఆలింగన కటాక్షాయై, ఆలింగనోద్భూత కటాక్షాయై. అంత దక్షత దాక్షిణ్యము ఎలా వచ్చింది? ఆయన దక్షిణామూర్తి అని చెప్పుకున్నాం కదా. అటువంటి భూతేశుడు అంటే పరమేశ్వరుణ్ణి ఆలింగనం చేసుకోవటం వల్ల, ఆ పరిష్వంగం వల్ల, అసలు శివుడిలో అర్ధభాగం కదా ఈ తల్లి, శివశక్తుల ఏకత్వమే కదా. అందుకని అర్ధనారీశ్వర తత్వాన్ని గురించి చెప్తూ ఉన్నారు. శివుణ్ణి ఆలింగనం చేసుకోవటం వల్ల ఉద్భూత పొందినటువంటి ఆ కటాక్షాంచలం కలిగినటువంటి తల్లి. ఆమె చూపులకి అంత సమర్థత వచ్చిందంట. అంటే ఇక్కడ శివుణ్ణి పొగుడుతున్నారా, శ్రీమాతని పొగుడుతూ ఉన్నారంటే ఇద్దరికీ కూడా సంబంధించినటువంటిదే. ఇక్కడ శివుడు అధికుడు కాదు, శ్రీమాత తక్కువ కాదు. ఈ తల్లి కళలతో, పరాక్రమంతో శివుడు సంతోషపడుతూ ఉంటాడు. శివుడిని చూసి ఈ తల్లి కూడా అవే లక్షణాలు ఈమె కూడా కలిగి ఉంటుంది. ఇద్దరు కూడా భక్త రక్షణ పట్ల, భక్తుల పట్ల ఎంతో దాక్షిణ్య భావంతోనూ ప్రవర్తిల్లుతూ ఉంటారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా 31 నుంచి 35 నామాల దాకా మనం అర్థం చెప్పుకున్నాము. ఒకసారి ఈ నామాలను మళ్ళీ మనం చదువుకుందాం. కామకోటి మహాపద్మపీఠస్థాయై నమో నమః. శ్రీకంఠనేత్రకుముద చంద్రికాయై నమో నమః. సచామర రమావాణి విరాజితాయై నమో నమః. భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః. భూతేశాలింగనోద్భూత కటాక్షాయై నమో నమః.
ఈ రకంగా తల్లి యొక్క దాక్షిణ్య భావాన్ని గురించి, స్వభావాన్ని గురించి, శివుడికి ఆనందాన్ని కలిగించేటువంటి తల్లిగాను, ఆ ఆనందం వల్ల భక్తులను ఇంకా చాలా త్వరగా, చాలా శీఘ్రంగా అనుగ్రహించేటువంటి తత్వం కలిగినటువంటి శ్రీమాతకు నమస్కారము అని చెప్పి 5 నామాల్లో కూడా మనం వివరించుకుందాము. తర్వాత భాగంలో మరొక 5 నామాలకి అర్థ వివరణ చెప్పుకుందాం తల్లి అనుగ్రహంతో.